అండి. ఇంకా ఇప్పుడైతే మనం మక్కు ఉప్మా చేసుకుందామండి. ఇంకా మొక్కజొన్న గింజలతోని మొక్కజొన్న కంకులు ఉంటాయి కదండి, ఇంకా అవి తెచ్చి ఒలుచుకోవాలండి. మక్క గింజలు ఒలుచుకొని ఇంకా ఆ మక్క గింజలను అయితే గ్రైండర్లో అక్కలు ముక్కలుగా పట్టుకోవాలండి. ఇంకా అందులో పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు అన్నీ వేసి కొంచెం బరకగా గ్రైండర్ పట్టుకోవాలండి. ఇంకా గ్రైండర్ పట్టుకున్న మిశ్రమాన్ని ఇంకా స్టవ్ పైన ఒక గంజు పెట్టి సరిపడా అంత ఆయిల్ వేసి పోపు దినుసులు వేసిన తర్వాత ఇంకా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, కరివేపాకు ఇవన్నీ వేసి సరిపడా అంత పసుపు కూడా వేసుకొని ఇంకా ఈ బరకగా పట్టుకున్న మక్కలను అయితే వేయించుకోవాలండి. చాలాసేపటి వరకు వేయించుకోవాలి. మక్కల్లో ఉన్న పచ్చిదనం పోయి మక్కలు చక్కగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలండి. ఇంతే అండి, మొక్కజొన్న ఉప్మా రెడీ అవుతుందండి. ఇంకా దాంట్లో పచ్చిమిరపకాయలు ముందే వేస్తాం కాబట్టి ఇంకా తగినంత సాల్ట్ని, గరం మసాలా వేసి దించుకోవడమేనండి. ఇంతేనండి, చాలా టేస్ట్గా ఉంటుంది అండి. ఇంకా కొత్తగా ఎవరైనా తెలియని వారు ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా ఈ మక్క ఉప్మా అయితే చాలా బాగుంటుందండి. ఇంకా ఎంత లేత మక్క కంకులు అయితే అంత బాగుంటుందండి. లేత మక్క గింజలతోని తీయగా చాలా కమ్మగా బాగుంటుందండి. ఇంకా కొంచెం ఎండిన మక్కలైతే పొట్టు వస్తుంది, కానీ లేత మక్కలతో తడి అటుకులాగా చాలా బాగుంటుందండి. ఇంకా ఈ మక్క ఉప్మా అంటే నాకైతే చాలా ఇష్టం అండి. ఇంకా ఫస్ట్ క్లిప్పింగ్ అయితే మిస్ అయిందండి. ఇంకా గ్రైండర్ పట్టేటప్పుడు అయితే చూపించలేదు, కానీ నేను ఏం చేశాను, ఎలా చేశాను అన్నదైతే మీకైతే చెప్పానండి. ఏమీ లేదండి, మక్క గింజలు ఒలుచుకోవాలండి. మక్క గింజలు ఒలుచుకొని అందులో వెల్లుల్లి, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు వేసి బరకగా గ్రైండర్ పట్టుకోవాలండి. ఇంతే అండి. ఇంకా మనం అటుకులు తాలింపు వేసుకున్నట్టుగానే ఇంకా స్టవ్ పైన ఒక గంజు పెట్టి సరిపడా అంత ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకొని ఇంకా కరివేపాకు, ఉల్లిగడ్డలు వేసి ఫ్రై అయిన తర్వాత పసుపు కూడా వేసుకొని ఈ మక్కలు వేసుకొని వేయించుకొని దింపేసుకోవాలండి. ఇంతే అండి, కమ్మటి మక్క ఉప్మా అయితే రెడీ అయిపోతుందండి. ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా అను కేర్ ఆఫ్ శ్రీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఉంటానండి. ఇంకా మీలో ఎంతమందికి తెలుసండి మక్క ఉప్మా అయితే? ఇంకా నాకైతే లేత మక్క గింజలతో చేసిన మక్క ఉప్మా అంటే మాత్రం చాలా ఇష్టం అండి. ఇంకా సీజన్లో మక్కలు దొరికినప్పుడైతే మేమైతే ఎక్కువగా చేసుకుంటూనే ఉంటామండి మక్క ఉప్మాని. ఇంకా మక్క గారెల కన్నా ఎక్కువగా కూడా మక్క ఉప్మాకి ప్రిఫరెన్స్ అయితే ఇస్తామండి ఇంకా మా ఇంట్లో అయితే. ఇంకా మీకు ఎవరికైనా తెలుసా ఫ్రెండ్స్ ఇంకా ఈ మక్క ఉప్మా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. మరి ఇంకా తెలియని వారు ఎవరైనా ఉంటే ఇంకా నేను చూపించే విధానంలో మక్క ఉప్మా చేసుకొని ఇంకా టేస్ట్ఫుల్ మక్క ఉప్మాని అయితే ఎంజాయ్ చేయండి. ఇంతే అండి, మక్కలు పచ్చిపోయేంత వరకు దగ్గరే ఉండి నిదానంగా మంట పెట్టి ఇంకా వేయించుతూ ఉండాలండి. అంతే అండి, కమ్మటి మక్క ఉప్మా క్షణాల్లో రెడీ అయిపోతుందండి. దేనికైనా కానీ మనం ఇలా ఓపికతో చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయండి. ఇంకా తెలియని వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే ట్రై చేసుకొని ఇంకా తినండి, చాలా బాగుంటుందండి. ఇంకా మక్క ఉప్మా అయితే ఇంకా మరి ఈ రోజుకైతే ఇదండి వీడియో. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంకిన్ని వెరైటీ టిఫిన్స్తో మీ ముందుకైతే వస్తానండి. నన్ను చక్కగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు అయితే తెలియజేస్తున్నానండి. ఇంకా ఏమైనా తెలుసుకోవాలని ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఉంటానండి.